ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత గూడా వినిపించిన కొంతవరకు టాక్ ఏంటంటే సార్, ఆ గ్లోబల్ సమ్మిట్‌లో ఉన్న అన్ని కంపెనీస్ గూడా రేవంత్ రెడ్డి గారివే. ఇన్వెస్ట్ చేసిందంతా గూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అన్న ఒక టాక్ అయితే మనకి వినిపిస్తోంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం లేదు. ఆ! నేను చాలా సార్లు మాట్లాడిన సింపుల్ రూల్. ఎవరి దగ్గర పైసలు ఉంటాయో పైసలు ఉన్నోళ్ళే వస్తారు. పైసలు రానోళ్ళు మాట్లాడొద్దు ఇవన్నీ. ఆ! వాళ్ళకి హక్కే లేదని అంట నేను. ఎందుకు అంటే పైసలు ఉన్నప్పుడు ఇప్పుడు మొన్న 150 కోట్లు వెళ్ళింది. ఎవరు కొన్నారు అది? హ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలే కదా. కొనలేదు. డబ్బులు ఉన్న వాళ్ళే కొంటారు కదా. అవును. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే టు బీ ప్రాక్టికల్. చాలా మందికి తెలుసు అమ్మా తెలియని వాళ్ళు ఎవరు లేదు ఇలా. హ్మ్. ప్రపంచంలో అందరికంటే తెలివి తక్కువ ఉన్నోడు ఎవరు అంటే సంజయ్ గాడే అనుకుంటాను నేను. నాకన్నా అందరు తెలివైన వాళ్ళు అనుకుంటాను నేను. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళే వచ్చి కొడతారు. ఇప్పుడు వాళ్ళ బినామీలు వచ్చిరా, వాళ్ళ అన్నదమ్ములు వచ్చిరా, వాళ్ళ చుట్టాలు వచ్చిరా మనకు తెలియదు అది. బట్ అక్కడ అనౌన్స్మెంట్లు అయితే జరిగినాయి. ఎవరు వచ్చినా హ్మ్. అక్కడ ఏరియా బాగా డెవలప్ అయితే స్వామి కార్యం స్వకార్యం రెండైతాయి. హ్మ్. అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళు ఆ ఏరియా గ్రో అవ్వాలి. అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలనే కోరుకుంటాం మనం. హ్మ్. సో కంపెనీస్ ఎవరు అన్నా ఐ డోంట్ నో నాకు Okay. ఎవరి గురించి తెలియదు. ఆ! బట్ నేను ఒక బిజినెస్ మ్యాన్ గా, నేను ఒక రియల్ ఎస్టేట్ చేసే పర్సన్, నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఆ వచ్చిన కంపెనీస్ ఎవరైతే నాకేంది, హ్మ్. నాకు కావాల్సింది జాబ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ వచ్చే జనాలకి జాబ్ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఆ ఏరియా డెవలప్ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరగాలి, ఎమ్యూనిటీస్ పెరగాలి, ఏరియా డెవలప్ అవ్వాలని మాత్రమే కోరుకుంటాం. హ్మ్. అది ఎవరి కంపెనీస్ అన్నది మనకు సంబంధం లేదు. సో డిఫరెంట్ పీపుల్ వస్తుంటారు, డిఫరెంట్ ఒపీనియన్ చెప్తారు. అవన్నీ మనం కేర్ చేయదు. హ్మ్. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, వీటి మీదనే ఫోకస్ చేయాలి.